శరణ్య బట్టలు ఉతుకుతూ ఉండగా దర్శన్ వచ్చి ఏంటి నువ్వు నా బట్టలు ఉతుకుతున్నావు అని అడుగుతూ ఉండగా ఉతికితే తప్పేంటండి అంటుంది శరణ్య. నా పాయింట్లలో ఒక చెక్ ఉండాలి అంటూ ఆ బట్టలన్నీ వెతుకుతూ ఉంటాడు దర్శన్. అయ్యో ఆల్మోస్ట్ అన్నీ ఉతికేశానండి అని అంటూ ఉంటుంది శరణ్య. దాంతో కోపంతో రగిలిపోతున్న దర్శన్ ఏంటి ఉతికేసావా, నీకు అసలు బుర్రుందా, నీకు మైండ్ పనిచేస్తుందా, ఆ చెక్ వాల్యూ ఎంతో తెలుసా, ఈ పాటికి ఆ చెక్ నాశనం అయిపోయేది, ఆ చెక్ వాల్యూ ఎంతో తెలుసా నీకు అంటూ శరణ్యని తిడుతూ ఉంటాడు దర్శన్ కోపంగా. దర్శన్ అక్కడ నుండి వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన ఆనంద దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ నువ్వు వెతుకుతున్న చెక్ ఇదేనా అని అంటూ ఒక చెక్ ఆనంద చూపించగానే అవునమ్మా అంటూ చెక్ తీసుకుంటాడు దర్శన్. తను చూడకుండా ఆ బట్టల్లో ఆ చెక్ ఉతికేస్తే ఏంటి పరిస్థితి, అసలు పాయింట్ నుండి చెక్ తీయకపోవడం నీది తప్పు, చూసి తను తీసినా కూడా తననే తిడుతున్నావా అని ఆనంద అంటూ ఉండగా ఆనంద వెళ్ళిపోగానే పిడికిలు బిగించిన దర్శన్ కోపంగా బట్టలు ఉతుకుతున్న శరణ్య దగ్గరికి వెళ్ళి అక్కడున్న బకెట్లోని వాటర్ని మగ్గుతో తీసుకొని శరణ్య ముఖాన కొడతాడు. పైనుండి దర్శన్ ఏం చేస్తాడా అని చూస్తూనే ఉంటుంది ఆనంద. అలా శరణ్యపై దర్శన్ నీళ్లు కొట్టగానే షాక్ అవుతుంది ఆనంద. దర్శన్ శరణ్యాల మధ్య గొడవలకి కారణాలేంటో ఆనంద తెలుసుకోగలదా, దర్శన్ని మార్చగలదా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.